హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నాకైతే నైట్ అన్నం అయితే మిగిలిపోయిందండి. దీన్ని ఎందుకు పడేసుకోవడం అని చెప్పేసేసి నేను లెమన్ రైస్‌లా కలిపేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇదిగోండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే పల్లీలు, ఉప్పులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం ఇదిగోండి లెమన్ రైస్ అంటే మన రైస్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి నాకు ఒక నిమ్మకాయ అయితే సరిపోయిందండి నాకు. సరే చేసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేద్దాం. పెట్టేసుకుందాం. ఏం లేదండి మళ్ళీ నైట్ మిగిలిపోయిన రైస్ ఎందుకు పడేసుకోవడం అని చెప్పేసి దీన్ని పోపు పెట్టుకుంటే అయిపోతుంది కదా అని మీకు కూడా చూపిస్తా. ఆయిల్, చాలా ఈజీగా అయిపోతుందండి ఇది కూడాను. జస్ట్ ఇట్లా పోపు పెట్టుకోవడం. ఇది ఇలాగా ఫ్రై అయిపోయేటప్పుడు ఈ లెమన్ రైస్ ఉంటుంది కదండి, ఈ లెమన్ ఉంటుంది కదా, ఇట్లా వేసి కొంచెం ఉడికిస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా శ్రమ పడాల్సిన పని కూడా ఏమీ లేదు. రైస్ ఉంది కదా, రైస్ వేసేయండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అయిపోయిందండి. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇంకా తినడం ఇంకా. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.